Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, గత 2 డేస్గా ఐఐటీస్ ప్లేస్మెంట్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఏకంగా పార్లమెంట్లో కూడా డిస్కషన్ జరిగింది. బట్ మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఐఐటీ ప్లేస్మెంట్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో ఐఐటీ ప్లేస్మెంట్స్ తగ్గినాయని చెప్పేసి వచ్చినటువంటి వార్తలన్నీ కూడా అంత నిజమైతే కాదనమాట. మరి పార్లమెంట్లో చెప్పారు కదా సార్ అనుకున్నట్లయితే పార్లమెంట్లో చెప్పినవి ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ కాదు, గత 2 ఇయర్స్ ప్లేస్మెంట్స్ అనమాట. మీ అందరికీ తెలిసిందే పాండమిక్ వల్ల సో మనకి కొంత హైప్ అనేది ప్లేస్మెంట్స్లో రావడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి ఏఐ ప్రభావం వల్ల కూడా ప్లేస్మెంట్స్ అనేవి కొంత స్లోగా ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఇలా ఉండబోతుందని చెప్పేసి నేను దాదాపు 2022లోనే ఒక వీడియో చేసి చెప్పాను అనమాట. ఇటువంటి పరిస్థితులు అనేవి 2026 దాకా కొనసాగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి గతంలో నేను వీడియోస్ చేసి మన ఛానల్ ద్వారా చాలామంది పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకొచ్చానమాట. మరి నిజంగానే ప్లేస్మెంట్ సరిగా లేవా అన్నట్లయితే నేను ఐఐటీ స్టూడెంట్స్తో మాట్లాడాను. స్వయంగా మా పిల్లలే కొంతమంది ఐఐటీలు బాంబేలో ఉన్నారు, ఐఐటీ ఇండోర్లో ఉన్నారు, ధన్బాద్లో అయితే నా ఎంటెక్ క్లాస్మేట్. సో తను అక్కడ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఎన్ఐటి తిరుచినాపల్లిలో ఉన్నారు, ఎన్ఐటి తాడపల్లి కూడా ఉన్నారన్నమాట. ప్లేస్మెంట్స్ అనేవి బాగానే వస్తున్నాయి. బట్ 85-90% ప్లేస్మెంట్స్ అంటే అంత ఆషామాషి కాదనమాట. నార్మల్ కాలేజ్లో చూపించే ప్లేస్మెంట్స్ అన్నీ కూడా మీరు వాటిని నిజమని నమ్మకండి. 100% ప్లేస్మెంట్ అనేది ఐఐటి బాంబేకే కుదరట్లే అనుకున్నప్పుడు ఇంకా నార్మల్ కాలేజ్కి అయితే అసలు కుదరదు అనమాట. ఇక్కడ ప్లేస్మెంట్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ, ప్లేస్మెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి ఉంటుందన్నమాట. మీకు ఐఐటీలో మంచి సీట్ వచ్చింది అనుకోండి, అక్కడతో సరిపోదు, మీరు సిజిపి అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క ఐఐటి అనేది ఒక్కొక్క సిజిపి అని మెయింటైన్ చేస్తారు. అంటే 7.5 8 సిజిపి అని, అంటే మీకు బీటెక్లో వచ్చినటువంటి బీటెక్ పర్సంటేజ్ అనమాట. ఆ పర్సంటేజ్ సాటిస్ఫై అయితేనే రేపు మీకు వాళ్ళు ఐఐటీలో ప్లేస్మెంట్స్లో కూర్చోబెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అట్లా కొంతమేర స్టూడెంట్స్ అనేది ఆ ప్లేస్మెంట్స్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఐఐటీ సీట్ వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. సో ఐఐటీ పర్సంటేజ్ అనేది రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. కొంతమంది స్టూడెంట్స్ ఆ సిజిపిఐ మెయింటైన్ చేయలేక కొంత వెనకబడిపోతారు. కాబట్టి అటువంటి వారిని ప్లేస్మెంట్స్లో కూర్చోబెట్టరు అనమాట. ఇంకొంతమంది స్టూడెంట్స్కి వచ్చేసి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేద్దామని లేదా రీసెర్చ్ చేద్దాం అన్నటువంటి కోరిక కొంతమందికి ఉంటుందన్నమాట. అటువంటి స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్కి అప్లై చేయరు. ఎలా అయితే మీరు జేఈఈ మెయిన్స్ స్కోర్ వచ్చిన తర్వాత మీరు జోసా కౌన్సిలింగ్లో అప్లై చేసి మీరు సీట్ తీసుకుంటారో, ఇన్ సిమిలర్ వే ప్లేస్మెంట్స్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. కొంతమంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోరు. హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం. కాబట్టి ఐఐటీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ వారు కొంత సిజిపిఐ మెయింటైన్ చేస్తూ ప్లేస్మెంట్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారికి ప్లేస్మెంట్ అయితే వస్తుంది. ఇంకేంటంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్లేమ్ చేశారు ఐఐటి బాంబేని, 4 లక్షల ప్యాకేజ్ అని చెప్పేసి. ఒక 4-5 స్టూడెంట్స్కి అంత ప్యాకేజ్ వచ్చిందన్నమాట. సో ప్యాకేజ్ అనేది కావచ్చు, లేకపోతే ప్లేస్మెంట్ అనేది కావచ్చు, నేను ఎప్పుడు కూడా నా వీడియోలో చెప్తూ ఉంటాను, అది కాలేజ్ కన్నా కానీ ఎక్కువ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మంచి కాలేజీలో అయితే మీకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది. మంచి ప్లేస్మెంట్ రావాలంటే నువ్వు మంచి స్కిల్స్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ టాప్ కాలేజీలో జాయిన్ అయిపోతుంది అంటే సరిపోదు అనమాట. స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ అంటే సో ఆ కోర్ సబ్జెక్ట్ కావచ్చు, సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆ ఏరియాస్ ఏదైతే డెవలపింగ్ చెందుతున్నాయో వాటిల్లో మీకున్నటువంటి, అంటే ఆ సాఫ్ట్వేర్స్లో కావచ్చు, ఆ ఏరియాలో కావచ్చు, మీకున్నటువంటి డొమైన్ నాలెడ్జ్ అనమాట. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, ఓకేనా, కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకేనా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ టెస్ట్ చేస్తారు వాళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. ఇవన్నీ ఉన్న స్టూడెంట్స్కే హై ప్యాకేజ్ వస్తాయి అన్నమాట. అంటే ప్లేస్మెంట్స్ తక్కువగా ఉన్నాయి, ఐఐటీలో చదివిన ప్లేస్మెంట్స్ రావట్లేదు అనేటువంటి న్యూస్ని పక్కన పెట్టేసి జేఈఈ మెయిన్స్ మంచిగా ప్రిపేర్ కండి. ఈ ఇయర్ రాస్తున్నా లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ ఐఐటీలో ప్లేస్మెంట్స్ లేవంటే ఎక్కడా లేనట్టే అనమాట. కాబట్టి ఐఐటీలో ప్లేస్మెంట్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. ఇది ఇంకా మార్చి అంటే ఏప్రిల్లోకి వస్తున్న మనం జూన్ వరకు కూడా ప్లేస్మెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కొంత పర్సెంట్ అయితే లాగ్లో ఉందో అది కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఐఐటీస్లో, టాప్ ఎన్ఐటీస్లో, టాప్ ట్రిపుల్ ప్లేస్మెంట్స్ అనేవి బాగానే జరుగుతూనే ఉన్నాయి. ప్లేస్మెంట్స్ రాలేదంటే కాలేజ్ కన్నా కానీ ఎక్కువ బాధ్యత వహించాల్సింది స్టూడెంటే అనమాట. ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుతుంటాను, నార్మల్ కాలేజీలో ఎలా అయితే స్టూడెంట్స్ టైంపాస్ చేస్తూ ఉంటారో కొంతమంది స్టూడెంట్స్ అలాంటి మంచి కాలేజ్ చదువుకుంటూ కూడా ఇంతవరకు కూడా ఒక ఇంటర్న్షిప్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ చేయకుండా వస్తుందిలే ఇక్కడ చదువుతున్నా అనుకుంటారు అనమాట. కానీ అటువంటి స్టూడెంట్స్కి రాదు. అంటే ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి
సెకండ్ ఇయర్లోకి వెళ్తున్నారో ఖచ్చితంగా మీరు ఇప్పుడైనా మీరు మీ స్కిల్స్ మీద ఒక చిన్న ప్రాజెక్టు, అదేవిధంగా ఇంటర్న్షిప్స్ వచ్చే విధంగా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతూ రేపు మంచి పర్సంటేజ్ వచ్చి జాయిన్ అయిపోతున్నారో మీరు ఫస్ట్ ఇయర్ నుంచే కొంత ప్లేస్మెంట్స్ని టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. హ్యూజ్ కాంపిటీషన్ అనేది రాబోతుంది మీకు. కాబట్టి ఇటు ప్రైవేట్ కాలేజ్ నుంచి అండ్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు కూడా చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి నుంచి మీకు చాలా గట్టి పోటీ అనేది ఉంటుంది. ప్లేస్మెంట్ విషయంలో మనం ఐఐటీస్ని పెద్ద పెద్ద కాలేజ్ని బ్లేమ్ చేసే ముందు పిల్లలు కొంత స్కిల్స్ పెంచుకోవాలి. అదేవిధంగా ఏ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం ఉందో, సో దీనివల్ల కావచ్చు, యూఎస్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, ఈ ఏఐ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, సో వీటి వల్ల ప్లేస్మెంట్ అనేది మాత్రం కొంత స్లోగా అయితే ఉంది. బట్ కొన్ని మంచి కాలేజ్లో మంచి స్టూడెంట్స్కి అయితే బెటర్ ప్లేస్మెంటే వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా త్వరగా సమీక్షించాలని కోరుకుంటూ, స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ప్లేస్మెంట్స్ రావాలని కోరుకుంటూ, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.